హాయ్, ఇప్పుడు మనకి పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది, ఇంకా చూడాలని ఉంది. వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి ఇది మంచి హిట్ బ్యాక్ ఇస్తుంది అనుకుంటున్నా. అండ్ మూవీ అయితే ట్రైలర్ చూసినా చాలా బాగుంది. మన బన్యానా లుక్స్ అన్ని ఎలా అనిపించాయి మీకు ఇందులో? గుడ్. ఆయన ఐకాన్ స్టార్ కాబట్టి ఆయన ఎట్లున్నా మంచిగానే ఉంటాడు. ఆయన గురించి చెప్పాలంటే సరిపోవు. ఇప్పుడు పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ డైలాగ్ ఎలా అనిపించింది? అది వేరే లెవెల్, ఇంకా చెప్పకూడదు. ఆయన స్టైల్ మనకి రాదు, ఆయన స్టైల్ ఆయనకు ఉన్నది అంతే. ఇప్పుడు ఇందులో శ్రీలీల గారు ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆమె డాన్స్ ఎలా అనిపించింది? ఆవిడ డాన్స్ గురించి వరల్డ్ డాన్సర్ ఆవిడకి డాన్స్ నేర్పించాల్సిన అవసరం లేదు. ఆవిడ డాన్స్ గురించి చెప్పడానికి మనం సరిపోము. సో వెరీ గుడ్. మీరు ఎంత కలెక్ట్ చేస్తారు? కొట్టొచ్చు గట్టిగా. పుష్ప 1 కన్నా గట్టిగా కొట్టొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో మీకు? పుష్ప 2 ఎక్స్ప్రెషన్స్ అంటే మొన్న చూసిన విజువల్స్ అయితే ఆ లాస్ట్ లో ఇలా అన్నాడు కదా, ఆ లుక్ అయితే పిచ్చి బ్రో, హైలైట్ అసలు సినిమా. ఇప్పుడు ఆ టీజర్ చూస్తుంటే సుకుమార్ సార్ ఒక లెవెల్లో తీసుకెళ్ళని చెప్పేసి అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే బయట ఏ సినిమాలు, ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ని, బట్ ఫ్యాన్గా చెప్తున్నా, ఎందుకంటే ఒక సీన్ వల్ల నేను ఎడిక్ట్ అయిపోయినా పుష్పకైతే. ఎందుకంటే మంచిగా ఉన్నది సినిమా, రావాలని నేను కూడా కోరుకున్నా. ఇంకా ఐఫ్లోకి రావాలి. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఒక రేంజ్లో మిగిలిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ రోజు చెన్నై ఈవెంట్ అవుతుంది కదా? అవును. సో ఇప్పుడు మొన్న అయినట్టే మళ్ళీ అవుతుంది అనుకుంటారు కూడా? బరాబర్ అవుతుంది, ఎందుకంటే కొట్లాట పక్కా అవుతుంది. ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఎక్కడ అది పాట్నాలో అయింది కదా, ఎట్లా కొట్లాడుకున్నారు అంటే ఘోరం కొట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు ఏరే సార్ చెన్నైలో అవుతుంది కదా, ఇంకా విజువల్స్ ఉంటాయి అని చెప్పేసి మన తెలంగాణలో ఈవెంట్ పెట్టాలి. పక్కా చెప్తున్నా బరాబర్ కొట్లాట చేస్తాను. ఎందుకంటే పుష్ప రావాలి, పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి నేను కూడా అనుకున్నా. ఎందుకంటే చాలా మంది అందరూ ఒకటే, పవన్ కళ్యాణ్ సార్ ఎందుకంటే చిన్న ఇష్యూ వల్ల ఇట్లా అవుతుందని చాలా మంది సినిమా ఆఫ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. సినిమా ఆపొద్దు, అందరూ ఒకటే, సినిమా పైకి రావాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాక్ బస్టర్ అవ్వాలి. సుకుమార్ సార్ చాలా కష్టపడ్డారు, నాకు తెలుసు. నేను బుచ్చిబాబు సార్ దగ్గర పనిచేశాను. బుచ్చిబాబు సార్ సుకుమార్ సార్ అసిస్టెంటే. ఎందుకంటే సుకుమార్ సార్ గురించి నాకు తెలుసు బాగా. కానీ స్టోరీ చాలా ఇంప్రూవ్, నిద్ర లేకుండా, ఎందుకంటే నైట్ అండ్ పగలు చాలా షూటింగ్ చేసుకుంటే, ఎడిటింగ్ చేసుకుంటూ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే పుష్ప రావాలని చెప్పేసి నేను కూడా అనుకున్నా. బ్లాక్ బస్టర్ అవ్వాలి. డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రో? డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? డే 1 అంటే బట్ మ్యాక్సిమం అందరూ 200-250 అంటున్నారు. టికెట్ కాదు, సో డే 1 కలెక్షన్స్ బాగానే అవుతుంది.